ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. సరే, ఇక్కడ దేవుడి జ్ఞాపకం చేసే మాట ఏమిటినంటే, దేవుని ప్రేమ ఎంతది? మొదట్లో మనం చెప్పుకున్నాము యోహాను సువార్త 3:16లో దేవుని ప్రేమ ఎంతో చెప్పలేం, ఇంతని అంతని మనం చెప్పలేం. ఎంతో ప్రేమించాడు, అందుకనే ఆ ప్రేమలో ఆయన ఇక్కడికి దిగొచ్చాడు. రెండవది ఏమిటినని చెప్పానంటే, దేవుని ప్రేమ మహాప్రేమ. ఏం ప్రేమ చెప్పండి? మహాప్రేమ అంటే గ్రేట్ లవ్. దేవుని ప్రేమ చాలా గొప్పది అని చెప్తాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది అంటుంటాం కదా అప్పుడప్పుడు. మన పిల్లలు బాగా చదువుకోనో బాగా సాధించే బాగా ఉంటే మనం అంటాం, యువర్ గ్రేట్ రా నువ్వు. ఏంటి యువర్ గ్రేట్, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా గొప్పదా నువ్వు అని అంటాం కదా. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఇప్పుడు అడుగుదాం, అయ్యా గొప్ప ప్రేమ నా పట్ల చూపెట్టానని అంటున్నావే, నీ గొప్ప ప్రేమను నా పట్ల ఎలా వెల్లడిపరిచావు అనంటే అక్కడే ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు కదా. ఏమని జ్ఞాపకం చేస్తాడైనా? చచ్చిన వారమైన మనలను బ్రతికించడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మనం పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వాళ్ళము, మనం పేరుకు మాత్రమే బ్రతుకున్నాము. ఉంది కదా, జీవించుచున్నావన్న పేరు ఉన్నదే కాని మృతుడవే నీవు, మృతుడవే. పేరుకు మాత్రమే బ్రతుకున్నాం. మన క్రియలన్నీ మన కార్యాలన్నీ చచ్చిన వాటితో సమానమే. ఏది మంచి ఆలోచన కాదు, ఏది పనికొచ్చే ఆలోచన కాదు, ఏది ప్రయోజనకరమైనటువంటిది కాదు. మన ఆలోచనలన్నీ మృతమైనటువంటివి. మనుష్యులందరూ పేరుకు బ్రతికి ఉన్నారు, క్రియలలో చచ్చిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ పాపముల చేతను అపరాధముల చేతను మనుష్యులు చనిపోయిన స్థితిలో ఉన్నాడు. అందుకనే వేదాలలో కూడా ఉన్నటువంటి మాట, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మానవుల యొక్క సర్వ పాపముల యొక్క నిమిత్తము పరమాత్ముడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి నరావతారిగా దిగివచ్చి తన సొంత శరీరమును నలుగగొట్టుకుని రక్తమును చిందించవలెను. ఆయన ద్వారా మాత్రమే పాపక్షమాపణ. మనుష్యులందరూ పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వాళ్లే. అయ్యా ఎలా బ్రతుకుతాము అని చెప్పానంటే, యేసు ప్రభు మహాప్రేమ మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. యేసయ్య మహాప్రేమ ఏం చేస్తుందంటే చెప్పండి, బ్రతికిస్తుంది. మన క్రియలలో మన ఆలోచనలు, మన పద్ధతులు, మన విధి విధానాలు ఇవన్నీ ప్రయోజనకరమైనటువంటివి కావు, నిష్ప్రయోజనమైనటువంటివి. ఇద్దరు ముగ్గురు కూర్చొని వేరే వాడిని ఎట్లా లేపేద్దాం, ఎట్లా పొడిచేద్దాం, ఆక్రమించుకుందాం, అంతే కదా. మన ఎవరో పాపం ఆంధ్ర బ్యాంక్ దగ్గర డబ్బులు డ్రా చేసుకున్నారంట. ఒక ఆయన పాపం వెళ్తా ఉన్నాడు, ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఆయనకి తెలియదు పాపం, ఈ దునియా అంతా సబ్ అచ్చా హాయ్ అనుకున్నాడు. కచ్చా అన్న సంగతి తెలియదు ఆయనకి. ఎవడు తీసుకెళ్తాడని చెప్పని అనుకున్నాడు. తాండూరు దగ్గరికి వెళ్ళి క్యాచ్ చేశారండి ఆ మనిషిని. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి మీరు కూడా డబ్బులు గిబ్బులు తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త.
లేకపోతే మాలాంటి వాళ్ళని పిలవండి, నలుగురిని పిలవండి, ఫైల్ మాన్లు వస్తారు. ఎవడు తీసుకెళ్తాడని టింగ్ టంగ్ ఊపుకుంటూ వచ్చావంటే ఉత్త కవర్ మిగులుతుంది నీకు. ఆడి లోపల ఏమి ఉండవు, కోసేస్తాడు ఆడి కింద కవర్. లోకం మంచిది కాదు, ప్రతి మనిషి ఆలోచన చెడ్డది కదా. పొలాల్లో కూడా ఏమంటారు వీటిని, వరాల నరకాలి. అవతలడితే నరుక్కోవాలి, కొంచెం 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 నరికే మొత్తం. ఒక రోజుకి అది ఏముంటుంది, ఆడు ఎంత ఉంటుంది. ఒరే ఎట్టనాడు వాళ్ళు రానని చెప్పి ఎట్టగానన్నాడు. మరి నువ్వు నరికితేవి నేను ఈడు ఆక్రమించుకోవాలి, నీడు వాడు ఆక్రమించుకోవాలన్నవాడు. పక్కన ఉన్నది అన్న, కింద ఉన్న తమ్ముడు, ఇద్దరు వీళ్ళే నరుక్కుంటారు. ఈ పక్క వాళ్ళది ఎట్లుంటుంది. అదే ఏదో ఒక రకంగా నేను మేలు పొందుకోవాలి, నేను మాత్రమే బాగుండాలి, అందరూ బాగుండాలి కాదు. ఇలాంటి ఆలోచన మనుషులు ఎలా ఉన్నారు అంటే, మనుషుల క్రియలన్నీ చెడ్డవి. యేసయ్య మహాప్రేమ ఏం చేస్తుంది తెలుసా, నిన్ను బ్రతికించడానికి ఈ లోకంలోకి వచ్చింది. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒకప్పుడు తాగుబోతూ, ఒకప్పుడు తిరుగుబోతూ, ఒకప్పుడు మోసగాడు, ఒకప్పుడు అబద్ధికుడు, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వాడు యేసుని నమ్ముకున్న తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడిస్తూ ఉన్నాడు. అరే బాబు ఎట్లా మారేవరా నువ్వు అని చెప్పానంటే, యేసయ్య ప్రేమ నన్ను మార్చేసింది. హల్లెలూయా. అరే ఇంత మార్పు నీలో ఎలా వచ్చింది? మీరు ఇన్నాళ్ళుగా చెప్తూ ఉన్నాము, ఎన్నో ఏళ్ళుగా చెప్తూ ఉన్నాం, మార్రా అంటే మారలేకపోతున్నాం అని చెప్పి యేసయ్య ప్రేమ చచ్చిన నన్ను బ్రతికించింది, నాలో ఒక మార్పు తీసుకొచ్చింది. యేసయ్య నా కోసం చనిపోయినాడు, నా పాపాల కోసం చనిపోయినాడు, నా అపరాధాల కోసం చనిపోయినాడు. ఆయన నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. ఇప్పుడు మీరు ప్రతి చోట మీరు చూడండి, ఇద్దరు కలిసి కొట్లాడుకుంటారు, పోలీస్ స్టేషన్కి పోతారు, కోర్టుకు పోతారు. వీళ్ళు ఒక లాయర్ని పెట్టుకుంటారు, వాళ్ళు ఒక లాయర్ని పెట్టుకుంటారు. ఎందుకు లాయర్ని పెట్టుకున్నారు చెప్పండి మీరు? నేను తప్పు చేయలేదు, లాయర్ గారు ఎన్ని డబ్బులైనా ఇస్తాను, పోరాడండి. అవతలోడు అంటాడు మే గలత్ కా కామ్ నహీ కియా, ఫైట్. నేను ఎన్ని డబ్బులైనా పెడతాను, నువ్వు పోరాటం చేయ. మధ్యలో జడ్జి. ఈ లాయర్ అంటాడు మావాడు అసలు తప్పే చేయలేదు, వాడు నోట్లో ఏలు పెట్టినా కూడా కొరకలేడు, కొరికేది అది ఏలే తినేస్తాడు. మా వాడు అరటి పండు కూడా ఒలుచుకొని తినలేడు, ఈ లాయర్ అంటాడు. అరే తప్పెవడు చేసినాడు రా? జడ్జికి మతిపోతుంది. అరే ఈడు మంచోడే, ఆ గొడవ ఎట్లాగయింది, ఆ గొడవ ఎట్లయిందో మాకు తెలియదు. అందరం మంచోళ్ళమే కదా, అందరం మంచోళ్ళే. మరి గొడవ ఎట్లాగయింది? నేను మంచోడినని నిరూపించుకోవడానికి ఎన్ని డబ్బులైనా పెడతాడు, నేను మంచోడినని నిరూపించుకోవడానికి ఎన్ని డబ్బులైనా పెడతాడు. మరి తప్పెవరు చేశారు తెలియదు. ప్రతివాడు మంచోడేనంటాడు. మరి దొంగోడిని కూడా దొంగ అన్నామంటే కొడతాడు మనల్ని. అన్నాడు నన్ను ఎందుకు అంటావు నువ్వు అట్లాగా అని చెప్పాను. వాడిని కూడా అనడానికి లేదు మనం. ఇలాంటి పరిస్థితి అండి. యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి వాళ్ళను మార్చడానికి ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన దోషిగా నిలవబడ్డాడు, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే నజరేతు వాడు యేసు కనుక, నజరేతు ప్రాంతాన్ని హేరోదు చూసుకుంటున్నాడు కనుక ఏ రోజైనా నేరం నా మీదకి వస్తుంది అని చెప్పిన పిలాతు వెంటనే హేరోదు దగ్గరికి పంపించినాడు. హేరోదు అతడు ఈయన అక్కడ పుట్టాడు కనుక, అక్కడ వాడు నజరేతు వాడు కనుక ఒకసారి జడ్జిమెంట్ ఇవ్వు. ఆయన అన్నాడు ఈయనలో నాకే దోషం కనపడలేదు. అక్కడి నుంచి పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినారు. పొంతు పిలాతు అంటాడు ఈ యేసుక్రీస్తు ప్రభువులో నాకే నేరం కనబడడం లేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు అనేక మంది అంటున్నటువంటి మాట, ఈ యేసును సిలువ వేయండి, ఈ యేసు మాకొద్దు, ఈ యేసు దేవదూషణ చేశాడు, ఈ యేసు యూదులకు రాజు అంటూ ఉన్నాడు, ఈయన మాకొద్దు. అరే ఏం తప్పు చేశాడు ఆయన? అరే తప్పేం చేయకపోయినా సరే మాకొద్దు ఆయన అంతే. మరి ఈరోజు పస్కా పండుగ ప్రకారంగా యూదులకు ఒక ఆచారం ఉంది. ఎవరినైనా చెరసాల్లో జైల్లో ఉండేవాడిని బయటకు తీసుకొని రావాలి, ఒకరిని పైకి పంపించేసేయాలి. మరి ఏం చేద్దామో చెప్పండి? చెరసాలలో ఉన్న బరబ్బాను బయటకు రప్పించండి అన్నాడు. అరే వాడు దొంగ, అల్లరికి కర్త, వాడిని ఎట్టు కోరుకుంటారు మీరు? వాడే మాకు కావాలి, యేసు మాకొద్దు. యేసయ్య కోర్టులో నిలబడి జడ్జిమెంట్ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. పిలాతు మాట్లాడుతూ అంటాడు నీకు న్యాయం చేద్దామని అనుకుంటున్నాను, కెన్ యూ స్పీక్? నువ్వు మాట్లాడతావా?
యూదులకు రాజువేనా నువ్వేమో నేనేం మాట్లాడదలుచుకోలేదండి. ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగూ మౌనముగా ఉండెనో ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. వీళ్ళందరూ నేరం మోపుతున్నారు. కారణం ఏంటో చెప్పమంటారా? మన నేరాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మౌనంగా ఉన్నాడు. లోక కళ్యాణం కొరకి నిలవబడినటువంటి దేవుని గొర్రె పిల్ల ఆయన యేసుక్రీస్తు ప్రభువును సిలువలో మేకుల్లో కొడుతూ ఉంటే ఏమండి, దేవుడు తప్పించుకోలేడా? దేవుడు దిగిరాలేడా? ఆయనకి శక్తి సామర్థ్యాలు లేవా? అందుకు యేసు రాలేదు. ఆయన మనల్ని గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను రుజువుపరచాలి. హీ వాంటెడ్ టు ప్రూవ్ ద గ్రేట్ లవ్. అదేమిటి నేను చెప్పానంటే, నీకు రావలసిన శిక్ష చెప్పాలి, ఆయన తన మీద వేసుకున్నాడు. మనమేమో కోర్టులో అయిపోయి తప్పించుకొని తిరిగే ప్రయత్నాలు చేస్తాం. నేను తప్పు చేయలేదండి అని చెప్పానంటాం. యేసయ్య మనం చేసినటువంటి తప్పులకు, పొరపాట్లకు, పాపాలకు, శాపాలకు, అపరాధాలకు అన్నిటినీ తన మీద ఆయన వేసుకొని తన మహాప్రేమను సిలువలో మన కొరకు చూపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎలాంటిది చెప్పండి? మహా ప్రేమ. మామూలు ప్రేమ కాదు, మహాప్రేమ అయింది. నీకోసం ఎవరైనా ప్రాణం పెడతారా? మీరు ఎడ చూస్తున్నారంటే మా ప్రాణం తీయకపోతే మేలు అని ఎడ చూస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు కొత్త పెళ్ళిళ్ళలో మాట్లాడుకుంటుంటారు కదా. ఏం మాట్లాడతారో తెలియదు, అర్థాలు పరదాలు ఉండవు, మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆమె ఏదేదో మాట్లాడుతుంటుంది, ఈయనేదేదో మాట్లాడుతూ ఉంటాడు. నీ కొరకు తాజ్మహల్ కట్టిస్తాను, లేకపోతే నీ కొరకు చార్మినార్ కాదు తాజ్మహలే, అది కట్టిస్తాను, ఇది కట్టిస్తాను, అద్దాలు అంతస్తు కడతాను, ఏదేదో చెప్తా ఉంటాడు ఆయన. ఈయన కూడా అని చెప్పాను, ఈయన అంటాడని చెప్పి అది కాదు ఇది నడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. పోతా ఉన్నారంట, సాయంకాలం ఊరవతల పోతా ఉన్నారు. పోతా ఉంటే జరిగింది ఏంటంటే, హఠాత్తుగా ఆ ఊర్లోకి ఎలుగుబంటి ఒకటి వచ్చింది. ఎలుగుబంటి తెలుసా? గుడ్డి ఎలుగు, నల్లగా ఉంటుంది, అది వచ్చింది. పాపం ఈ పిచ్చి మొహంది ఆడపిల్ల చూసుకోవాలి, ఈమెమో కింద ఆయన ధ్యాసలో ఏముంది పాపం. మానోడు దిక్కులు చూస్తున్నాడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు కదా. అందుకని ఆడవాళ్ళు నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా తలదించుకొని పోతూ ఉంటారు. మేము పోములే అలాగా, మొత్తం చూస్తూ పోతూ ఉంటాం. మాకు వేరు, మీకు తేడా ఉంటుంది. సరే, ఈయన కూడా మొత్తం చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఎలుగుబంటి వస్తూ ఉంది. మనోడు గుర్తుపట్టేసేసి దీన్ని వదిలిపెట్టేసి, చూడు ఎంత మంచి ప్రేమ చూడండి మనోడిది, వదిలిపెట్టేసి అప్పటిదాకానేమో నీ కొరకు తాజ్మహల్ కట్టిస్తాను, లేకపోతే నిన్న పైన అద్దాల మేడ ఒకటి కట్టిస్తాను, ఏదేదో చేస్తాను అన్నవాడు వదిలిపెట్టేసి పోయి చెట్టు ఎక్కేసాడు. ఈ పిచ్చి దానికి అర్థం కాక పోతా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనే లోపల మనోడు చెట్టు ఎక్కేసాడు. సరే ఏందా అని చెప్పని దిగి చూస్తే దూరాన ఎలుగుబంటి ఒకటి వస్తూ ఉంది. అప్పుడు ఈమెకు అర్థమైంది, ఎలుగుబంటును చూసి మనోడు చెట్టు ఎక్కాడు, ఈ నిజంగా ఎంత ప్రేమ అనేది ఇప్పుడు అర్థమైపోయింది. వాడు కాపాడుకునే ప్రయత్నం చేసి నన్ను కూడా చెట్టు మీదకి లాగొచ్చు కదా, ఏదో ప్రయత్నాలు చేయొచ్చు కదా. తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు కానీ నా గురించి ఆలోచన చేయలేదని చెప్పానని ఎప్పుడో వీళ్ళ నాన్నమ్మో అమ్మమ్మో కథ చెప్పిందట, పొట్ట మీద పడుకోబెట్టుకొని. ఇప్పుడు లేవులే, ఇప్పుడంతా సెల్ ఫోన్. వాడు ఏడిస్తే సెల్ ఫోన్ ఇచ్చేయాలి, వాడు అన్నం తినకపోతే సెల్ ఫోన్ ఇచ్చేయాలి. ప్రతిదానికి సెల్ ఫోన్. ఈ దినాన అది సెల్ ఫోను అది తర్వాత సంగతి అది కదా. చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఏం చేసేవాళ్ళు వెనకటి దినానా చెప్పండి? బయటకు తీసుకెళ్ళి చందమామ రావే, జాబిల్లి రావే, అద్దం ఒకటి పెట్టు అని తినిపించి. ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే తినేస్తాడు. అయిపోయింది, అడిక్ట్ అయిపోయినాడు, దానికి బానిస అయిపోయినాడు. సరే, మా చిన్నప్పుడు కూడా మీద పడుకోబెట్టుకొని అనగనగా ఒక రాజు అంట, ఆ రాజుకి 7 కొడుకులంట అనేటప్పటికీ నిద్రపోయేవాళ్ళం. ఇక అంతే, తీసి మంచంలో పడేసేసేది. ఇక అంతే, తెల్లారి లేచేవాళ్ళు. మళ్ళా మరుసటి రోజు నాయనమ్మ ఏదో కథ చెప్పావని చెప్పానంటే మరలా ఆమె అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, మళ్ళా నిద్రపోయేవాళ్ళు. ఆ కథ తెగేది లేదు, తెల్లారేది లేదు. సరే, ఈమె కథ విన్నది ఏమిటంటే, ఎలుగుబంటి ఎప్పుడైనా కానీ ఒక మనిషి దగ్గరకు వస్తే ఆ మనిషి బ్రతికుంటే హాని చేస్తుంది, చచ్చిపోయి ఉంటే అది ముట్టుకోదు. దానికి ఎంత నీతే చూడండి. చచ్చిపోయిన దాన్ని ముట్టుకోదు అని చెప్పేటప్పటికి ఇది గుర్తుకొచ్చి చచ్చిపోయినట్టుగా కొద్దిసేపు ఊపిరి బిగబడితే కొద్దిసేపటికి చచ్చిపోమ్మను. సరే, వెంటనే ఎలుగుబంటి వచ్చి కరెక్ట్గా ముక్కు దగ్గరకు వచ్చి, డాక్టరా
చేయి పెడతారు కదా, ఉన్నావా పోయినావా, ఆడికి వచ్చి చూస్తే ఆపేసింది శ్వాస. చెవుల దగ్గరికి ఏడేమన్నా ఈ చచ్చినట్టు ఉంది, ఇది చచ్చిందో అని నేనెట్టు ముట్టుకుంటాను, ఎంత నీతి కలిగిందో. వెళ్ళిపోయింది. ఏంది? ఎలుగుబంటి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి ఆ పొదలన్నీ దాటుకున్నట్టు వెళ్ళిపోయిన తర్వాత మనోడి చెట్టు మీద నుంచి దిగాడు మగ మహారాజు. వీరుడు శూరుడు దిగంగానే ఇక అంటుకున్నది ఈ మనిషి. ఒరే దుర్మార్గుడా, ఇందాక దాకా ప్రాణం ఇస్తావు, ప్రాణం ఇస్తానన్నావు, నా ప్రాణం తీయడానికే ఉన్నావురా నువ్వు. ఇదంతా తర్వాత సంగతిలే కానీ, ఆయన చూడు, ఇదంతా తర్వాత సంగతిలే కానీ ఎలుగుబంటు ఏదో నీ చెవి దగ్గరకు వచ్చి ఏదో రహస్యం చెప్పినట్టుంది. ఆ రహస్యం ఏమిటని అడిగాడు. రహస్యమా బొందా, ఏం చెప్తుందండి? నా గురించి ఎలుగుబంటు నీకేదో రిపోర్ట్ చేసింది, దయచేసి ఆ రిపోర్ట్ చెప్పు అంటాడు. ఒరే నీ గురించి నాకేమీ చెప్పలేదు, కొట్టాడండి అక్కడే. ఎలుగుబంటి ఏమన్నా చెప్తుందా? ఇది మనుష్యుల చెప్పాలి అంటే ప్రతి మనిషి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు, ప్రతి మనిషి తను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ మనిషి తన ప్రాణాన్ని త్యాగం చేసే ప్రయత్నం చేయడు. యేసయ్య తను తాను కాపాడుకోకుండా మనందరి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలోనే యేసయ్య సిలువ మాను మీదకి ఎక్కాడు. హల్లెలూయా. అదే ఆయన మహాప్రేమ. హల్లెలూయా. అందుకనే యేసయ్య కలువరి సిలువ ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. ఇంకా కొంచెం అవతల నుండి ఒక 50 మీటర్ల అవతల నుండి ఎక్కనైనా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, ఇంత బతిమలాడించుకుంటున్నారు ఏమిటేనని చెప్పాను. ఏం చేద్దాం, వాళ్ళకి అంత డిమాండ్ ఉంది. ఓకే, హల్లెలూయా. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ. యేసుని సిలువకు పంపిన ప్రేమ, దోషిని కరుణతో పిలచిన ప్రేమ. మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ, మరువజాలని ప్రేమ, నన్ను మరువని ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో హల్లెలూయా. కలువరి సిలువ ప్రేమ మర్చిపోలేని ప్రేమ, మర్చిపోలేని ప్రేమ. దోషిగా ఉన్న మనలను నిర్దోషిగా మార్చాడు, అపరాధిగా ఉన్న మనలను నిరపరాధిగా మార్చాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. చెడిపోయిన మనలను బాగు చేసినటువంటి ప్రేమ అది. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు సిలువ మాను మీదకి ఎక్కాడు. రెండవ ప్రేమ ఏంటి అంటే మహాప్రేమ. ప్రైజ్ ది లార్డ్.